కల్తీ జరిగిందని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగారు. కానీ ఇప్పుడు కల్తీ జరగలేదని చెప్పేసి సిబిఐ సిట్ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చింది. దీని ఎలా కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా కల్తీ కలగలేదు, ఏమీ లేదయ్యా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు అవుతున్నాయో అన్ని గుడి మెట్లు కడగాలి. ఎందుకంటే అక్కడ చిక్కు రావాలి. ఎందుకు చిక్కు రావాలి? అబద్ధాలు చేసి మోసం చేసి ప్రజలను పంపిణీ పెట్టి ప్రజల మీద జనం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అపోహల మాటలు చెప్పాడు. మరి అలా సిబిఐ కోర్టు కూడా ఇచ్చింది, ఢిల్లీ కోర్టులో ఇచ్చింది కదా. మరి ఢిల్లీ కోర్టు నమ్మాలిగా మనం. నమ్మినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గుడికి మెట్లు కడగాల. మొన్న పోయి కడిగాడు కదా, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క గుడికి కడగాలి మెట్లు. ఆడపిల్లలకి ఆడున్నా కానీ రక్షణ కలిగిస్తానన్నాడు. ఎక్కడ కలిగిస్తున్నాడు? ఇప్పుడు ఆడపిల్లలకు కలిగితేనే దిక్కు లేదు. నువ్వు అయాల జగన్మోహన్ రెడ్డి గారిని అన్నావు, అనాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. 30,000 అమ్మాయిలు తప్పోయారన్నారు కదా. ఆయన తీసుకొచ్చిన పాపం ఆయన చేశాడు కదా. తప్పిపోయిన వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడు పాపం? వాళ్ళకే రక్షణ లేదు. ఇప్పుడు వాళ్ళ మొత్తాన్ని పంపించింది మా పవన్ కళ్యాణే. మొత్తాన్ని పంపించిందే పవన్ కళ్యాణ్. ఇవాళ ఆడపిల్లల్ని రేపు చేస్తుంటేనే దిక్కు లేదు. 33 మంది కదా, ముగ్గురిని కూడా చాలా 30,000 మంది అన్నాడు. ఇది నమ్మసాధ్యమేనా? ఇప్పుడు మహిళల రక్షణ ఎట్లా ఉంది? ఏడుంది అసలు రక్షణ? నిన్నగాక మొన్న కూడా జరిగిందిగా ఆ ఊళ్ళో రైల్వే కోడూరులో ఆడపిల్లల్ని ముగ్గురు కలిసి రేపు చేశారు. సరే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఒక ఆడ మనిషిని 6 నెలల నుంచి హింసిస్తున్నాడు. 6 నెలల నుంచి. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి. మరి ఆయన దాంట్లోనే ఆయన ఎమ్మెల్యే గారే ఇది చేస్తుంటే ఇంకా రక్షణ ఆడుందండి. ఆడపిల్లలకి రక్షణ ఆడుంది. రక్షణ అనేది లేదు. ఇలా అయిపోయింది రక్షణ. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి అభివృద్ధి చేయడానికి. వాళ్ళు పనులు మొత్తం అమ్ముకున్నారు. ఎక్కడికక్కడ. నాణ్యమైన విద్యా వైద్యం వస్తుందంట కదా ప్రైవేటీకరణ చేస్తే. ఎందుకు వస్తుంది? పీపీపీ విధానంలో ఎలా వస్తుంది? 10 లక్షలు ఎవరు తేవాలి? ఎవరికన్నా ప్రజల కాడ లేకనే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత వైద్యం అని చెప్పి ప్రైవేట్ మామూలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చాడు. అవి వీళ్ళు అమ్ముకున్నారు తీసుకొచ్చి. తెచ్చింది ఆయన, అమ్ముకుంటుంది వీళ్ళు.